హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పూరి నగరంలో ఆషాఢ శుక్ల ద్వితీయ నుండి ప్రారంభమయ్యే ఈ రథయాత్ర ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. అదే పూరి జగన్నాథ యాత్ర. ఈ రథయాత్రలో జగన్నాథస్వామి, బలభద్రుడు, సుభద్రలతో కలిసి శ్రీమందిరం నుండి గుండీచ ఆలయం వరకు రథాలపై విహరించటం ఈ యాత్ర ప్రధాన విశేషాలు. ఈ 3 రథాలు వైభవం, విశ్వాసం, భక్తికి నిదర్శనాలు. ఆ రథయాత్ర విశేషాలు ఏమిటో ఈ వీడియోలో చూద్దాం. విశ్వమంతా వ్యాపించి ఉన్న భగవంతుని ఒక ప్రదేశానికి ఆహ్వానించి ఆరాధనలు చేసే ప్రదేశమే ఆలయం. భగవంతుడికి జరిగే సేవలు, ఉత్సవాలు అనేకం. వాటన్నిటిలో అతి ముఖ్యమైనది రథోత్సవం. ఆలయాన్ని పోలి ఉన్న ఒక రథాన్ని ఎక్కి తానే స్వయంగా ఆలయం బయటకు వచ్చి భక్తులందరికీ భగవంతుడు దర్శనమిస్తాడు. శరీరమే ఒక రథమని, మన ఆత్మ రధికుడని, మన బుద్ధి సారథి అని, మనసు పగ్గం అని, ఇంద్రియాలు గుర్రాలని, అవి సంచరించే విషయాలే వాటి గమ్యస్థానాలని కఠోపనిషత్తు వివరిస్తుంది. శరీర రథాన్ని అధిరోహించిన మానవుడు తన జీవితాన్ని ఎలా గడపాలో ఈ ఉపనిషత్ వాక్యం మనకు బోధిస్తుంది. కాగా దేవాలయాన్ని కూడా రథంగా భావిస్తారు. ఆలయ నిర్మాణం చేసే స్థపతులను రథకారులు అని ఆగమాలు పేర్కొన్నాయి. కోనార్క్ సూర్య దేవాలయం, కుంభకోణంలోని సారంగపాణి ఆలయాల్లో మనం ఈ రకమైన రథాకృతిని చూడవచ్చు. ఆలయం అచల నిర్మాణమైతే రథం కదిలే దేవాలయం. విశేష అనుగ్రహంతో స్వయంగా బయటకు వచ్చి రథంపై ఊరేగే కేశవుణ్ణి దర్శిస్తే పునర్జన్మ ఉండదని అంటారు పెద్దలు. ఆలయాల్లోని రథాలు ఆయా దేవాలయాల నిర్మాణ రీతులను అనుసరించి ఉంటాయి. శ్రీవారి రథం చోళ, విజయనగర ఆలయ నిర్మాణ శైలులు సమ్మేళనంగా ప్రధాన ఆలయాన్ని పోలి ఉంటుంది. అలాగే ఉడిపి లాంటి చోట్ల ఆ ఆలయ రీతుల ప్రకారం రథాలు ఉంటాయి. పూరి జగన్నాథ ఆలయం రేఖానాగర్ శైలితో ప్రభావితమైన వేసార శైలిలో ఉండే ఒక ప్రత్యేకమైన నిర్మాణం. ఈ రథాలు ప్రతి సంవత్సరం రథయాత్ర కోసం ప్రత్యేకంగా నిర్మితమవుతాయి. వీటి తయారీకి ఎలాంటి రేఖాచిత్రాలు ఉండవు, కానీ ప్రతి సంవత్సరం ఒకే రీతిలో ఒకే కొలతలతో తయారవుతాయి. ఎన్నో తరాలుగా అక్కడి విశ్వకర్మ వంశీయులు ఆ కొలతలను తమ పిల్లలకు, శిష్యులకు బోధిస్తున్నారు. ఈ గురుశిష్య సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది. జగన్నాథ రథయాత్ర చంద్రమానం ప్రకారం ఆషాఢ శుద్ధ విదియ రోజున ప్రారంభమై 9 రోజుల పాటు జరుగుతుంది. దానికి 2 నెలల ముందు నుంచి వైశాఖ బహుళ విదియ నాడు రథ నిర్మాణానికి ఏర్పాట్లు మొదలవుతాయి. సమీపంలోని అడవుల్లో పవిత్రమైన 12 వివిధ జాతులకు చెందిన వృక్షాలను ముఖ్య శిల్పులైన స్థపతులు గుర్తిస్తారు. ఆగమోక్తంగా పూజలు చేసిన తరువాత ఆ చెట్లను నరికించి పూరికి తరలిస్తారు. ఆ తరువాత ప్రధాన పూజారి పూజ చేసిన అనంతరం 9 మంది ముఖ్య శిల్పులు, వారి సహాయ శిల్పులు, మరో 125 మంది కలిసి అక్షయ తృతీయ రోజున రథ నిర్మాణం మొదలు పెడతారు. మొత్తం వృక్షాన్ని 2188 భాగాలుగా విభజిస్తారు. వాటిలో 832 భాగాలను జగన్నాథుడి రథం కోసం ఉపయోగిస్తారు. 763 భాగాలను బలభద్రుడి రథ నిర్మాణానికి ఉపయోగిస్తారు. 593 భాగాలను సుభద్రాదేవి రథానికి వినియోగిస్తారు. ఏ భాగం ఎంతెంత పరిమాణంలో ఉండాలి, ఎలా తయారు చేయాలి అనేవి సహజంగా జరిగిపోతాయి. రథయాత్రకు ఒకరోజు ముందు రథ నిర్మాణాలు పూర్తవుతాయి. జగన్నాథుడి రథాన్ని నందిఘోష అంటారు. 45 అడుగుల ఎత్తులో 34 అడుగుల 6 అంగుళాల పొడవు, వెడల్పులతో 16 చక్రాలతో మిగిలిన రెండిటికన్నా ఇది పెద్దదిగా ఉంటుంది. ఎర్రటి చారలున్న పసుపు వస్త్రంతో దీనిని అలంకరిస్తారు. ప్రధాన రథానికి రక్షణ బాధ్యతను గురుడల్వార్ వహిస్తాడు. శంఖ, బలాహక, శ్వేత, హరిద్దాస్వ అనే 4 తెల్లని గుర్రాలతో ఉండే ఈ రథానికి దారకుడు అనే సారథి ఉంటాడు. బలభద్రుడి రథాన్ని తాళధ్వజం అంటారు. దాని ఎత్తు 44 అడుగులు, 33 అడుగుల పొడవు, వెడల్పులతో ఉండే ఈ రథానికి 14 చక్రాలు ఉంటాయి. దీనికి వాసుదేవుడు రక్షకుడు. తిప్ర, ఘోర, దీర్ఘ, శర్మ, స్వర్ణనవ అనే 4 గుర్రాలు ఉండే ఈ రథానికి మాతలి అనే సారథి ఉంటాడు. తాటి చెట్టు చిహ్నం ఉండే ఎర్రటి చారలు ఉన్న నీలి వస్త్రంతో ఈ రథాన్ని కప్పుతారు. సుభద్రాదేవి రథం పేరు దర్పదళనం. దీని ఎత్తు 42 అడుగుల 3 అంగుళాలు, 31 అడుగుల 6 అంగుళాల పొడవు,
వెడల్పులతో ఉండే ఈ రథానికి 12 చక్రాలు ఉంటాయి. రుచిక, మోచిక, కొత్త, అపరాజిత అనే ఎర్రని గుర్రాలను కలిగి ఉండే ఈ రథం మీద ఎర్రటి చారలున్న నలుపు వస్త్రాన్ని, పద్మధ్వజాన్ని అలంకరిస్తారు. ప్రతి రథానికి 250 అడుగుల పొడవు, 8 అంగుళాల మందం ఉండే కొబ్బరి పీచుతో చేసిన గట్టి తాళ్లను లాగడానికి వీలుగా కడతారు. రథంపై 2 చొప్పున ద్వారపాలకులు, ఒక ఉపదేవత, 9 మంది పార్శ్వదేవతలు ఉంటారు. వస్త్రాలపై పుష్పాలంకరణలు, లతలు, ప్రకృతి రూపాలు, రాహువు, చంద్రుడు లాంటి పురాణ ప్రతీకలను చిత్రిస్తారు. రథంలోని చెక్క భాగాల మీద ఒడిశా నిర్మాణ శైలిని ప్రతిబింబించే శిల్పాలను చెక్కుతారు. సూక్ష్మమైన రూపురేఖలు ఏమాత్రం కోల్పోకుండా, ఆధునిక యంత్రాలు, సాంకేతికతల సహాయం లేకుండా సంప్రదాయ శిల్పులు తమ చేతులతో నైపుణ్యంగా ఈ అందమైన, అత్యంత ఖచ్చితత్వంతో కూడిన రథాలను నిర్మించటం గొప్ప విశేషం. విశ్వరక్షకుడైన జగన్నాథుడు స్వయంగా అధిష్ఠించి విహరించే రథాల నిర్మాణ బాధ్యతను తరతరాలుగా నిర్వహిస్తున్న శిల్పులను విశ్వకర్మ సేవకులు అని పిలుస్తారు. ఈ రథ నిర్మాణం ఎన్నో కళల సమాహారం. విభిన్న నైపుణ్యాలు కలిగిన నిపుణులు, కళాకారులు వారికి నిర్దేశించిన నిర్దిష్టమైన భాగాన్ని మాత్రమే తయారు చేస్తారు. ప్రతి బృందాన్ని నియోగ అని పిలుస్తారు. పూరి జగన్నాథ రథ నిర్మాణంలో పాల్గొనే ప్రధాన శిల్పులు వీళ్ళు. బడ్డేయి మహారాణులు అనే ఈ బృందం వారు రథ నిర్మాణంలో ముఖ్య బాధ్యతను నిర్వహిస్తారు. ప్రధాన నిర్మాణం వీరి ద్వారానే జరుగుతుంది. వీరి విశేష నైపుణ్యాలు రథ నిర్మాణంలో కీలకం. గుణకారులు వీరు రథ నిర్మాణానికి అవసరమైన వివిధ కొలతలను, ప్రమాణాలను, నిర్మాణ నియమాలను నిర్ణయిస్తారు. పాహి మహారాణాలు ఈ బృందం రథచక్రాలను తయారు చేసి వాటిని సక్రమంగా అమర్చే బాధ్యతను నిర్వహిస్తుంది. కమ్మర కాంత నాయకులు లేదా ఓషు మహారాణులు వీరు ఇనుప పనుల్లో నైపుణ్యం కలిగినవారు. రథ నిర్మాణానికి అవసరమైన మేకులు, ఇనుప ముళ్ళు, క్లాంపులు, ఇరుసులు, లోపల అమర్చే చక్రాలు లాంటి అవసరమైన అన్ని ఇనుప భాగాలను తయారు చేస్తారు వీరు. చందకారులు రథంలోని ప్రధాన భాగాలను తయారీ ప్రాంతం నుంచి మోసుకు వెళ్లటం, వాటిని ఒకదాంతో ఒకటి అమర్చటం లాంటి పనులను ఈ బృందం నిర్వహిస్తుంది. రూపకారులు ఈ శిల్పులు రథాల అలంకరణ కోసం చెక్కపై ఆకృతుల్ని, సంప్రదాయ చిహ్నాల్ని చెక్కుతారు. ఇక మూర్తికారులు వీరు ప్రత్యేకమైన నైపుణ్యం కలిగిన శిల్పులు. 3 రథాలపై అలంకరించాల్సిన వివిధ దేవతా శిల్పాలను, అలంకార రూపాలను చెక్కల మీద రూపొందిస్తారు. ప్రతి రథం అంచులలో అమర్చే అష్టమంజరి అనే 8 మంది స్త్రీ పరిచారికల శిల్పాలను కూడా వీరే తయారు చేస్తారు. చిత్రకారులు ఈ బృందం వారు రథాలపై రంగురంగుల రేఖాచిత్రాలను గీస్తారు. సంప్రదాయ అలంకార నమూనాలను చిత్రిస్తారు. విభిన్నమైన రంగులు వేస్తారు. రథాలపై చెక్కిన శిల్పాలకు, దేవతా ప్రతిమలకు రంగులు అద్దేది కూడా వీరే. సూచీకారులు లేదా దర్జీ సేవకులు వీరు రథాలకు అవసరమైన వస్త్రాలు, వస్త్రాభరణాలు, చిన్న గుడారాలు, జెండాలు తయారు చేస్తారు. అలాగే ఇతర అలంకార నమూనాలతో వస్త్రాలను అందంగా తయారు చేసి రథాలకు అలంకరిస్తారు. రథబోయీలు వీరు కాయకష్టం చేసే కార్మికులు. నైపుణ్యం కలిగిన శిల్పులకు అవసరమైన సహాయాన్ని అందిస్తూ రథ నిర్మాణ ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తారు. ఇంతమంది నైపుణ్యంతో రూపుదిద్దుకున్న రథాలను ప్రధాన ఆలయ తూర్పు భాగంలో ఉండే సింహద్వారానికి ఎదురుగా ఉత్తరముఖంగా నిలబెడతారు. లోకరక్షకుడైన జగన్నాథస్వామి ఆ రథాన్ని అధిరోహించేందుకు వీలుగా సిద్ధం చేసి ఉంచుతారు. ఈ విధంగా అలంకరించిన రథాలపై ముందుగా జగన్నాథుడు, ఆ తరువాత బలరాముడు, ఆ తరువాత సుభద్రాదేవి రథాలపై ఊరేగుతూ రథయాత్ర చేస్తారు. ఇవి పూరి జగన్నాథుడి రథయాత్ర విశేషాలు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దట్ టేక్ కేర్, బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.